అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. అనగా ననగా రాగము అతిశయిల్లుచునుండు, తినగ తినగవేము తియ్యగా నుండును. ఒక రాగాన్ని పదే పదే ప్రాక్టీస్ చేయగా ఆ రాగంలో మనకు పట్టు దొరుకుతుంది. అలాగే వేపాకు ప్రతిరోజు తినగా తినగా ఆ వేపలోని చేదుకు మన నాలుక అలవాటు పడిపోతుంది. ఆ వేపాకు చేదు మనకు చేదు అనిపించదు. అలాగే మనకు నచ్చిన పనులు, మన జీవిత పురోగవృద్ధికి, ఆరోగ్యం, ఆనందం, కెరియర్, కుటుంబంతో సమయాన్ని కేటాయించడం, ఇవన్నీ మన రొటీన్ లైఫ్ లో ఒక భాగమైతే ఆ పనులకు మనం ప్రతిరోజు సమయాన్ని కేటాయిస్తే ఈ రొటీన్ లైఫ్ మనకు, మన అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏమంటారు? వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్ను ఎవరైనా ఎలా ఉన్నావు అంటే ఏమంటావు? ఏముంది బ్రదర్, రొటీన్ లైఫ్ ఇలానే కొనసాగుతుంది, రొటీన్ అండి, నథింగ్ స్పెషల్ అని సమాధానం ఇస్తూ ఉంటాము. కానీ కొంతమంది నిపుణులు అంటున్నారు రొటీన్ కూడా మంచిదే అని. రోజు రొటీన్ గా అవే పనులు చేస్తూ ఉండడం, ఎలాంటి మార్పు లేకుండా ప్రతిరోజు అవే పనులు చేస్తూ ఉండడం కొంత బోరుగా అనిపిస్తుంది. చాలా మంది అనుకుంటూ ఉంటారు జీవితం కొత్తగా ఉండాలి, సంథింగ్ స్పెషల్ అనుకుంటూ ఉంటారు. రోజు ఒకే పనేనా, నాకు విసుగొస్తుంది, బోరు కొడుతుంది అంటూ ఉంటారు. కానీ అత్యుత్తమంగా రాణించాలంటే, ఒక గొప్ప సక్సెస్ సాధించాలంటే ఈ రొటీన్ ను మనం మళ్ళీ మళ్ళీ ఇష్టపడాల్సిందే అంటారు అటామిక్ పుస్తక రచయిత జేమ్స్ క్లియర్. ఈ రొటీన్ లైఫ్ లో రోజుకో సర్ప్రైజ్ ఉండకపోవచ్చు, కానీ క్రమశిక్షణ ఉంటుందండి. గొప్ప థ్రిల్ లేకపోవచ్చు, కానీ బర్నౌట్స్ దరిచేరవు. వాస్తవంలో జీవిస్తాం, దానితో కుటుంబంలో, మనం పనిచేసే కార్యాలయంలో మన పట్ల అందరికీ నమ్మకం కలుగుతుంది. మనము ఏ ప్రముఖుల దినచర్య చూసినా వాళ్ళు డైలీ ఒకే టైంకు ఒకే పని అలా రొటీన్ గా చేయడం చూస్తూ ఉంటాం. ఒక్కో పర్సన్ దినచర్య ఒక్కోలా ఉండొచ్చు, కానీ వాళ్ళు ప్రతిరోజు ఏ టైంకు ఏ పని చేయాలో ఆ టైంకు అదే పని చేస్తూ ఉంటారు. సక్సెస్ అయిన వారిని తరచుగా మనం చూసినప్పుడు ఆ స్థాయికి వాళ్ళు ఎలా వెళ్ళారో వారిని మనం అడిగే ప్రయత్నం చేయము. ఏ విజయము ఒక్క రోజుతోనే రాదండి. ఆ విజయము మనం ప్రతిరోజు చేసే సాధన పైననే ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు ఆ పని మన దినచర్యలో ఒక భాగం కావాలి. మన దినచర్యలో మనం చేసుకున్న చిన్న చిన్న అలవాట్లే మనం విజయం సాధించడానికి భవిష్యత్తులో మనకు పెద్ద విజయాన్ని తెచ్చిపెడతాయి. మరి రోజు ఇదే పన అని బోరు కొట్టకుండా ఉండాలి. మరి అంటే ఆ పని పట్ల మనకు ఎంతో ఇష్టం, ప్యాషన్ ఉండాలండి. ఆ పని చేస్తున్నంతసేపు మనకు ఆ టైం కూడా తెలియనంత ఇంట్రెస్ట్ ఆ పనిలో ఉండాలి, అంత ఇష్టం ఉండాలి. మరి ప్రతిరోజు వ్యాయామం చేయడం, మనకు నచ్చిన పుస్తకం కొన్ని పేజీలు చదవడం, అలాగే సమయానికి భోజనం చేయడం. ఒక గృహిణి అయితే తన సమయానికి తన ఇంటి పనులన్నీ చక్కగా చేసుకోవడం, ఒక జాబ్ చేసే ఉద్యోగిని అయితే ఆఫీస్ వర్క్ ప్రాపర్ గా చేయడం. ఏంటి ఇలా చెప్తున్నారు, అందరూ చెప్పేవే కదా అనుకుంటున్నారా? అయితే రోజు రొటీన్ లో భాగంగా వ్యాయామం చేస్తే మంచి ఫిట్నెస్ వస్తుందండి. మనకు నచ్చిన ఒక పుస్తకంలోని కొన్ని పేజీలు ప్రతిరోజు చదివితే మనం ఒక మంచి రీడర్ అవుతాము. ఇక మంచి ఫుడ్ హ్యాబిట్స్ చక్కని ఆరోగ్యాన్ని ఇస్తాయి. మనము రోజు కొద్ది కొద్దిగా దాచే డబ్బు పొదుపు, అది కొద్ది రోజులకు ఒక పెద్ద మొత్తంగా తయారవుతుంది. ఇలాంటి మంచి అలవాట్లు ప్రతిరోజు రొటీన్ గా చేయడం వల్ల, ఒక అలవాటుగా చేయడం వల్ల టోటల్ గా అవన్నీ కలిసి మన స్కిల్స్ డెవలప్ కావడానికి, వాటిపై మనం పట్టు సాధించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. చాలా లాంగ్ డేస్, దీర్ఘకాలంలో సాధించిన చిన్న చిన్న విజయాలే పెద్ద ఫలితాన్ని ఇస్తాయని ది కాంపౌండ్ ఎఫెక్ట్ అనే పుస్తకంలో తెలియజేశారు వుడెన్ హార్టీ. ఇది తెలియక చాలా మంది వాళ్ళ లైఫ్ లో ఫెయిల్యూర్స్ కి రీజన్స్ వెతుక్కుంటూ ఉంటారండి.
అప్పుడు అలా జరగకపోతే నేను ఇలా ఉండేవాడిని, ఆ రోజు ఆవిడ నాకు ఈ సలహా ఇచ్చి ఉండకపోతే నేను చాలా గొప్పవాడిని అయ్యేవాడిని, ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని తరచూ చెప్తూ ఉంటారు. ఇవన్నీ వేస్ట్ మాటలండి. నిన్ను నీవు నమ్ముకొని ఒక పనిని ప్రారంభించు, దాన్ని కార్యరూపంలో పెట్టి ప్రతిరోజు ఆ పని చేయడం స్టార్ట్ చేయి. నీ దినచర్యలో నీకు నచ్చిన పనిని ఒక భాగం చేసుకుని అలా ప్రతిరోజు చేస్తూనే ఉండు. నీకు ఇష్టమున్న పనిని మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే తప్పక విజయం నీ సొంతమవుతుందని చెప్పడంలో ఏ మాత్రము సందేహం లేదండి. ప్రతిరోజు కొంతసేపు వ్యాయామం చేయండి, లేదంటే చక్కని సంగీతం వింటూ పచ్చని చెట్ల మధ్య తిరగండి, అలా నడవండి, ఎంతో ఆనందం కలుగుతుంది. రేపు చేసే పనులను ఈ రోజు రాత్రి ఒక లిస్టు తయారు చేసుకోండి. నెక్స్ట్ డే ఆ పనులన్నీ సరిగ్గా జరిగేటట్టు ముందు ఆ పనులకే, ఆ రోజులోని ముఖ్యమైన పనులకే ఇంపార్టెంట్ ఇవ్వండి. అలా చేసినా కూడా ఏమైనా పనులు మిగిలి ఉంటే నెక్స్ట్ రోజు ఆ పనులు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. ఏ రోజుకు ఆ రోజు మనం చేయాలనుకున్న పనులు చేస్తే గుడ్, లేకపోయినా మరుసటి రోజు ఆ పనులు పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. ఇలా రొటీన్ గా, అంటే ప్రతిరోజు ఏ రోజు చేయవలసిన పనులు ఆ రోజు చేసుకుంటూ వెళితే ఏ రోజు పనులు ఆ రోజు చేయడం అలవాటు అవుతుంది. రోజు ఒక 10 minutes ధ్యానం చేయండి, వీలైతే హాఫ్ అన్ అవర్ చేయండి. దానివల్ల మన వర్క్ పట్ల మనకి ఫోకస్ పెరుగుతుంది, మన వర్క్ ను చాలా తక్కువ టైంలో చేయగలిగే సామర్థ్యం పెరుగుతుంది. రొటీన్ గా చేసే పనుల వల్ల మన మెదడుకు అంత భారం కూడా కలగదు. దాంతో కొత్త కొత్త ఆలోచనలు ఆలోచించడానికి మన మెదడు సిద్ధంగా ఉంటుంది. అప్పుడు మనం కొంత క్రియేటివిటీతో ఆలోచించవచ్చు. మనం ఒక్క రోజులో ఎక్కువ పనులు కూడా చేయగలిగే సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. డైలీ రొటీన్ పనులలో ఒక ప్రేరణ దాగి ఉందండి. క్రమశిక్షణ అలవడుతుంది. నిర్మాణాత్మక ఆలోచనలతో మన జీవితం సాఫీగా సాగుతుంది. ముఖ్యమైన విషయాలను వాయిదా వేయడం మానేసి మనం ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి ఆస్కారం కలుగుతుంది. సక్సెస్ సాధించగలుగుతాము. ఇదండి, మనం ఎవరినైనా అడిగితే ఏముంది జీవితం రొటీన్ భయ్యా అంటూ ఉంటారు. కానీ ఆ రొటీన్ పనుల వల్లే మనము మన జీవితంలో పెద్ద పెద్ద సక్సెస్లు సాధించవచ్చని ప్రముఖుల యొక్క జీవిత చరిత్రలు, వాళ్ళ దినచర్యలు చూసినప్పుడు మనకు అర్థమవుతాయండి. వాళ్ళు ఉదయం 4 గంటలకు లేచి 4 గంటలకు ధ్యానం చేస్తూ ఉంటారు, పొద్దున ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత 6 o'clock 7 o'clock పూజ చేస్తారు, టైం టేబుల్ లైక్ పేపర్ చదువుతూ ఉంటారు. తర్వాత బ్రేక్ఫాస్ట్ కానీ మీటింగ్స్ కానీ వాళ్ళకి ఆల్రెడీ ముందు రోజు టైం టేబుల్ ఉంటుంది. డైలీ దినచర్యలో ఏ టైంకు ఏ పని చేయాలి, లైక్ బ్రేక్ఫాస్ట్ ద సేమ్ టైం 8:30 బిఫోర్ 9, అలాగే లంచ్ బ్రేక్, డిన్నర్, అలా ఏ ఫుడ్ ఏ టైంకు తీసుకోవాలి, మంచి ఆరోగ్యకరమైన ఫుడ్, హెల్దీ హ్యాబిట్స్, చక్కని వ్యాయామము, మంచి మ్యూజిక్ వినడము, మంచి పుస్తకాలు చదవడం, ఇలా మనం ప్రముఖుల యొక్క జీవితాలు, వాళ్ళ దినచర్యను చూసినప్పుడు మనకు అర్థమవుతాయండి. మనము రొటీన్ లైఫ్ అని బోర్గా ఫీల్ కాకుండా ఆ రొటీన్ లైఫ్ చేస్తున్నప్పుడు అందులో మనకు నచ్చిన విషయాలను మనం ప్రతిరోజు రొటీన్ గా అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు చాలా తక్కువ దూరంలోనే, చాలా కొద్ది రోజులలోనే మనం అనుకున్న సక్సెస్ సాధిస్తామనడంలో ఏ మాత్రం సందేహం లేదండి. ఈ వీడియో చూసాక మీరు కూడా రొటీన్ బోర్ అని ఫీల్ కాకండి. ఈ రొటీన్ లో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకొని మీరు మీకు నచ్చిన పనులు ప్రతిరోజు చేస్తూ మీ విజయంలో, మీ జీవితంలో మీరు సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి.